అనంతపురం నగరంలోని హౌసింగ్ బోర్డులో భక్తాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా 5 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 24 గంటల పాటు అఖండ రామ భజన, హనుమాన్ చాలీసా 11 సార్లు సామూహిక పారాయణం, సామూహిక హనుమద్వ్రతం, సామూహిక పవమాన హోమం నిర్వహిస్తున్నారు. చివరి రోజు మంగళవారం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, ఇందులో భక్తాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ అధ్యక్షులు పరుచూరు రమేష్ బాబు తెలిపారు. तुम्हारो ये सगावे असकल श्रीपति कंडल गावे सगद संगीत यम कुबेर दिग्पाल जगावे कवि गोविंद कवि सगैत आवे तुम्हारो मंत्र विभीषण मान सहस्र योजन परभानु लीलो जागी मज मुद्रिका मेले मुखमागे जलदे मरखबारी हो तव आज्ञा बिनु बैठारी सब सुख हनुमत सेनी सर्व सुख करई संकट लागी गए अजर जनानी दुर्गम काज विगति के सुगमारो प्रभ तुम्हारे అనంతపురంలో 22 అడుగుల ఎత్తుగల శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో 10వ సంవత్సరం ఈ సంవత్సరం హనుమాన్ జన్మ దినోత్సవాలు 5 రోజుల కార్యక్రమం నిన్ననే ప్రారంభమైనది. నిన్న ఉదయం ధ్వజారోహణ, గోమహాలక్ష్మి పూజ నిర్వహించి 24 గంటల సేపు అఖండ రామ భజన నిర్వహించడం జరిగింది. ఈరోజు 2వ రోజు సాయంత్రం 6 గంటలకి శ్రీ హనుమాన్ చాలీసా
పారాయణం 11 సార్లు సామూహిక పారాయణం నిర్వహించబడుతున్నది. రేపు ఉదయం 10 గంటలకు సామూహిక హనుమత్ వ్రతం నిర్వహించబడుతుంది. సోమవారం ఉదయం సామూహికంగా హోమం నిర్వహించబడుతుంది. శ్రీ మహాలక్ష్మి గణపతి సుదర్శన పవమాన హోమం నిర్వహించబడి వేలాది మందికి అన్నదాన కార్యక్రమం మంగళవారం ఉదయం నిర్వహించబడుతుంది. మంగళవారం ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు స్వామివారి మూల విగ్రహమునకు పంచామృతాభిషేక కార్యక్రమం నిర్వహించబడి స్వామివారి ప్రసాద వితరణ, నారాయణ సేవ, అన్నదాన కార్యక్రమం వేలాది మందికి మంగళవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు నిర్వహించబడుతుంది. ఈ యొక్క అన్ని కార్యక్రమంలో భక్తాదులు వేల సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలి అని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయ కార్యవర్గం సవినయంగా భక్తాదులందరినీ ఆహ్వానిస్తున్నది.